జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీకు కావలసింది నీకు ఇచ్చే తీరుతాను అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు చెప్పే సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకి ఈ సందేశాన్ని అందిస్తున్నారు. ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చొని ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడని విశ్రాంతి పొందుతూ కాలక్షేపము అనేది చేసేవాడు. రోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక, చప్పుడు, అతడు నాణ్యాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఇరుకే. ఈ భక్తుడికి ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత తను నివాసం ఉన్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. భక్తుడు సరేనన్నాడు. ఆ గడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడు అడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం, దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణ్యాలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసిందే. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహం అనేది అతనికి పీడించింది. నిధి మీదే కూర్చున్నాను, కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను. దారిని పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది అని ఆ దేవుణ్ణి ప్రశ్నించాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజు భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం కూడా చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు. వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దాన్ని విస్మరించి గుడ్డివాడిలాగా బయట ఏదో ఉందని పరిభ్రమించడము అనేది ఆగాలి. తప్పక అంతర్ముఖుడు అనేది కావాలి అనేది ఈరోజు మనకి అమ్మవారు చెప్పే సందేశం అంది. మనము దాన ధర్మాలు అనేది చేయటం వలన తప్పకుండా మనకి మంచే జరుగుతుందండి. ఆపత్కాలంలో, విపత్తు కాలంలో, మన కష్టకాలంలో మనం చేసిన దానాలే మళ్ళీ మనకి తిరిగి కాపాడుతాయి అని చెప్పడంలో మంచి ఉదాహరణ. అలాగే భగవంతుడికి ఎవరికి ఏది ఇవ్వాలో తప్పకుండా తెలుసు. మనం ఒక పని జరగాలి అని భీష్మించుకొని పదే పదే చేస్తూ ఉంటే కొంతమందికి తేలిగ్గా ఆ పని అనేది అయిపోతుంది. మరి కొంతమందికి ఆటంకాల మీద ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ పని అతనికి ఇప్పుడప్పుడే కాదని అర్థం. దాంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది. భగవంతుడు వెనక్కి ఒక పనిని లాగుతున్నాడు అంటే అది ఇప్పుడు మీకు జరగదు అనే ఉద్దేశము. అందుకోసమే భగవంతుడు మనం చేసే ప్రయత్నాలన్నీ సఫలం కాకపోవచ్చు, కానీ మనకి విధిరాతలో ఏదైతే రాసి పెట్టుందో అవి తప్పకుండా మన చేతికి అందుతాయండి. చాలామంది ఈ విషయం తెలియక మదన పడిపోతూ ఉంటాం. మాకే ఎలా అవుతుంది, మాకు ఏ పని అవ్వటం లేదు, అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, మాకే ఎలా అవుతుంది, మాకు డబ్బు లేదు, మాకు ఇల్లు లేదు, ఇలా రకరకాలుగా పెళ్ళి అవ్వటం లేదు. మీ యొక్క కర్మఫలాలు అనేవి మీరు అనుభవిస్తున్నారన్న విషయాన్ని మనం మర్చిపోతాము. ఈ జన్మలో బాగానే ఉన్నాము అని అనుకుంటున్నాము తప్ప ఈ జన్మలో మనం చేసిందే మనకి వస్తుందని కాదు. పూర్వజన్మలో చేసిందైనా సరే కర్మ అనేది ఊరికే ఉండదు. వడ్డీతో సహా దాని లెక్కలను మనకి కంపల్సరీగా తీరుస్తుందండి. కాబట్టి మనకి కొన్ని పనులు అవ్వనంత మాత్రాన మనకి దేవుడు లేడని కాదు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మన విధిరాతలో ఏది రాసి పెట్టుందో అది సరియైన సమయానికి మనం అడగకుండా కూడా భగవంతుడు మన చేతికి అందిస్తాడు. అదే భగవంతుడి తత్పరత. అందుకే భగవంతుడి మీద భారం వేసి మనం ఓన్లీ ధ్యానం మాత్రమే చేయాలి, స్మరించుకోవాలి.
అలాగే మనకి ఏదైనా కోరిక ఉంటే అది నెరవేర్చు తండ్రి అని మనం అడగడం వరకే మన వంతు. అది ఎప్పుడు ఎలా చేరాలో అది ఆ భగవంతుడికే తెలుస్తుందండి. కాబట్టి మనము ఎక్కువ అపోహలకు అనుమానాలకు తావివ్వక మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకు రావాల్సింది ఆ భగవంతుడు తప్పకుండా ఇచ్చి తీరుతాడండి. చాలామంది జీవితాల్లో మేము కోరుకోగానే అయిపోతుంది అంటే వాళ్ళకి ఆ సమయంలో అది అందవలసిన సమయము అనేది వచ్చింది కాబట్టి వాళ్ళకి అది అంది తీరుతుంది. అందుకే మనకి భక్తులకు తప్పకుండా ఓపిక అనేది ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓపిక అనేది మనం ఎంత ఓపికగా ఉంటే మన సహనానికి పరీక్ష అన్నమాట. మన సహనాన్ని భగవంతుడు తప్పకుండా పరీక్షిస్తాడు. ఆ సహనంలో ఓపికతో ఉన్న వాళ్ళకి మంచి విజయాలు అనేవి తప్పకుండా దక్కుతాయి. మనం ఒక విషయంలో ఓడిపోయాము అంటే ఎంతో కొంత మనము నేర్చుకుంటామండి. అదే ఒకేసారిగా గెలిపి వెళ్ళిపోతే దాంట్లో ఓటముల వలన కలిగే నష్టాలు లాభాలు ఏమీ కూడా మనిషి జీవితంలో రుచించలేవు. కాబట్టి ఏది జరిగినా అంతా కూడా మన మంచికే. భగవంతుడిని మనము తప్పకుండా మనకి ఏది ఇస్తే అది తీసుకోవాలి. అలాగే చేతనంత సహాయము అనేది మాట సహాయమైనా చాలండి. ఆ మాట సహాయంతో కూడా చాలామంది వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకుంటూ ఉంటారు. మన దగ్గర డబ్బు లేనప్పుడు కనీసం చేతనైనంత మానవ సహాయము మాట సహాయము అయినా సరే చేస్తే మన జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుందని ఈరోజు ఈ వీడియో ద్వారా అమ్మవారు చెప్పకనే మంచి ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.